మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖపై సీఎం రేవంత్ రివ్యూ చేస్తున్నారు. రివ్యూకు మంత్రులతో పాటు అధికారులు హాజరయ్యారు. అంతకుముందు సీఎం రేవంత్ వరద నష్టం అంచనాపై కేంద్ర బృందంతో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న విజ్ఞప్తులను కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఎలాంటి కండిషన్లు లేకుండా తక్షణ సాయంగా నిధులు విడుదల చేయాలని కేంద్ర బృందాన్ని కోరారు ఆయన. వరద నివారణకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. వరద నష్టానికి శాశ్వత పరిష్కారం, ప్రత్యేకమైన యాక్షన్ ప్లాన్ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఖమ్మం వరదలకు ప్రధాన కారణమైన మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారమని సీఎం అన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖపై సీఎం రేవంత్ రివ్యూ చేస్తున్నారు. మంత్రులతో పాటు అధికారులు కూడా ఈ రివ్యూకు హాజరయ్యారు. అంతకుముందు సీఎం రేవంత్ వరద నష్టం అంచనాపై కేంద్ర బృందంతో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న విజ్ఞప్తులను కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఎలాంటి కండిషన్స్ లేకుండా తక్షణ సాయంగా నిధులు విడుదల చేయాలని కేంద్ర బృందాన్ని కోరారు ఆయన. వరద నివారణకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. వరద నష్టానికి శాశ్వత పరిష్కారంగా ప్రత్యేకమైన యాక్షన్ ప్లాన్ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం వరదల మీద ఆయన ప్రధానంగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. దానికి కారణమైనటువంటి మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించాలని చెప్పి ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ జాయిన్ అవుతున్నారు. ఈ రివ్యూకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాదిక్, ఎంత నష్టం వాటిల్లినట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు? ఎంత నష్టాన్ని కేంద్రం నుంచి కోరారు కేంద్ర బృందం దగ్గర? అలాగే శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయడం అంటే గతంలో ఎప్పుడు చూడలేదు మనం. అంటే శాశ్వత పరిష్కారానికి సంబంధించి చర్చ అనేది జరగలేదు. చర్యలు తీసుకున్నాం అనుకున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా శాశ్వత పరిష్కారానికి ఎక్కడ చర్చ జరిగింది లేదు. కానీ ఈరోజు జరిగింది. ఎట్లాంటి చర్చ జరిగింది? ఎట్లాంటి సూచనలు వచ్చాయి? చక్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో పాలనపైన ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి బిజీగా అధికారులతో సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర సంబంధించిన బృందంతో భేటీ కావడం జరిగింది. వరద సంబంధించింది, వర్షాల సంబంధించిన కారణంగా నష్టపోయినటువంటి రైతాంగ పరిస్థితి, అదేవిధంగా నష్టానికి సంబంధించిన ఎస్టిమేట్స్ కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సో 5,000 కోట్ల రూపాయల వరకు తక్షణ సాయం అందించాలని చెప్తున్నారు. ఎటువంటి నిబంధనలు పెట్టకుండా కూడా ఇది మానవతా దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం విడుదల చేయాలని చెప్తా ఉన్నారు. సో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మున్నేరు వాగు ఇటు మహబూబాబాద్ జిల్లా వరకు కూడా విస్తరించి ఉన్నట్టుంది. సో దానికి పూర్తి స్థాయిలో కూడా ప్రతి సంవత్సరం కూడా కోతకు గురవుతుంది ఆ యొక్క నది. దాని ద్వారా చాలా గ్రామాలు, చాలా పంట పొలాలకు ఇసుక మెట్లు వేయడం, అదేవిధంగా కొన్ని గ్రామాలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. సో అనుకోని రకంగా వస్తున్నటువంటి వరదలు, వర్షాల వల్ల తీవ్రమైన ప్రభావం చూపుతున్న నేపథ్యంలో దీనికి రిటర్నింగ్ వాల్ నిర్మించాలని కూడా శాశ్వత పరిష్కారంలో చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర బృందానికి. ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే రిటర్నింగ్ వాల్ లేకపోవడం వల్ల నివాస ప్రాంతాల్లో నీరు రావడం, చొచ్చుకు రావడం, తద్వారా నివాస ప్రాంతాలన్నీ కూడా జలమయం అవడం, తీవ్రంగా నిరాశ్రులు కావడం అన్నది జరుగుతూ ఉంది. ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. సో దీన్ని శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పూర్తి స్థాయిలో అయితే ఒక మెకానిజం తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగింది. రాష్ట్రంలో కూడా నష్ట నివారణ చర్యలు, వరద ప్రాంతాలు కానీ వరదకు సంబంధించినటువంటి అంశాలు కూడా శాశ్వత నిధిని ఒకటి ఏర్పాటు చేయాలని కూడా చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా ఎన్డీఆర్ఏసీఏ అంటే నేషనల్ సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏ తరహాలో ఉందో అదే తరహాలో రాష్ట్రంలో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం కనుక దానికి సంబంధించిన నిధుల సంబంధించిన అంశాలపైన కూడా కేంద్ర సహకారం కావాలని కూడా కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. సో చాలా మట్టుకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో 4 జిల్లాలు మనకు ఉమ్మడి సంబంధించిన జిల్లాలు చూసినట్లయితే వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, అదేవిధంగా ఖమ్మం జిల్లా, ఈ సంబంధించిన జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగిన నేపథ్యంలో దీనికి శాశ్వత పరిష్కారం దిశగా అదేవిధంగా నిర్వాసితులకు అదేవిధంగా వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఒక షెడ్స్ నిర్మించాలని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. కొన్ని ఊర్లు ప్రతి సంవత్సరం వరదలు వస్తున్న నేపథ్యంలో అక్కడి ఊర్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాల్లో కొత్త గ్రామాన్ని నిర్మించాలని 2-3 తండాలను కలిసి ఒక గ్రామాన్ని నిర్మించేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేపడుతోంది. దీనికి సంబంధించిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం కావాలని కూడా విజ్ఞప్తి చేస్తుంది. ప్రాథమికంగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి లేఖ కూడా రాయడం జరిగింది. 5,000 కోట్ల పైగా నష్టం వాటిల్లిన నేపథ్యంలో తక్షణ సహాయం కింద
విడుదల చేయాలి. ఎందుకంటే ఒక పశువు చనిపోతే గతంలో 30,000 మాత్రం ఉండేది, దాన్ని 50,000 కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెంచడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వాలు 4 లక్షలు రైతు చనిపోతే కానీ వరదల కారణంగా చనిపోతే దానికి 5 లక్షలు పెంచడం జరిగింది, అంటే 1 లక్ష పెంచడం జరిగింది. ఇప్పుడు మిగతా సంబంధించిన గొర్రెలు మేకలు చనిపోతే 3,000 ఉండే దాన్ని 5,000 పెంచడం జరిగింది. ఇట్లా నష్ట పరిహారం పెంచిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో మానవతా దృక్పథంతో వరద బాధితులు ఆదుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. ఇదే విషయాన్ని కూడా అటు ఫోటో ఎగ్జిబిషన్ను చూపించడం జరిగింది. ఫోటో ఎగ్జిబిషన్లో నష్టం ఎట్లా జరిగింది, పంట నష్టం కానీ, అది ఆస్తి నష్టం కానీ, లేకపోతే రోడ్లు భవనాలు సంబంధించినటువంటి డ్యామేజ్, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దానికోసం తక్షణంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కొర్రీలు పెట్టకుండా, అదేవిధంగా నిబంధనలు పెట్టకుండా విడుదల చేయాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మున్నేరువాగు పరిసర ప్రాంతాలంతా కూడా మనకు రిటర్నింగ్ వాల్ నిర్మించాలని చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు వరదలపైన MAUD మున్సిపల్ డెవలప్మెంట్ మీద కూడా రివ్యూ సమీక్ష సమావేశం ఇంకా కొనసాగుతుంది. చక్రి ఓటు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్.